guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ ఆఫీస్ వేర్కి సూటబుల్గా ఉండేలాగా కొన్ని 2-piece సెట్స్ అయితే తీసుకున్నానండి. టాప్ అండ్ బాటమ్ మొత్తం 2-piece సెట్ లాగే వస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ 2-piece సెట్స్ అంటే. మంచి కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ఆఫీస్కి కాలేజ్కి రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా స్టైలిష్గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్లో కూడా ఉన్నాయి ఇట్లా 2-piece సెట్స్ అయితేనే. సో కొన్ని 2-piece సెట్స్ చూపిస్తాను. అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రికే తీసుకున్నాను అండ్ అన్నీ కూడా జెనసియా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అండి. క్వాలిటీ బాగుంటుంది అండ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అది అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ బ్రాండ్లో అయితేనే. అండ్ మెయిన్గా నాకు ఫిట్ కూడా సెట్ అవుతుంది. ఎక్స్ట్రా స్మాల్ సైజ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫిట్ కూడా బాగుంటుంది ఎక్స్ట్రా స్మాల్ సైజ్లో అయితేనే. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. So without any further delay, let's get into the video. Before getting into the video, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా మనకి స్కై బ్లూ కలర్లో అయితే వస్తుంది. 2-piece సెట్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది. ప్యాంట్ కొంచెం ప్లాజో స్టైల్లో కొంచెం లూజ్ మోడల్ అయితే వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. కొంచెం జైపూరి టైప్ ఆఫ్ కాటన్స్లో థిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. నాకు ఇట్లాంటి థిన్ టైప్ ఆఫ్ సాఫ్ట్ కాటన్స్ అంటే చాలా ఇష్టం అండి. థిక్గా స్టిఫ్గా ఉండే కాటన్స్ కన్నా ఇట్లాంటి థిన్ టైప్ ఆఫ్ కాటన్స్ అయితే చాలా బాగుంటాయి అనిపిస్తుంది లుక్ అయితేని. సో ఇది వచ్చేసి టాప్, లైనింగ్ అయితే ఏం రాలేదు, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇట్లా నెక్ దగ్గర వీ షేప్ నెక్ అయితే వచ్చింది అండ్ ఈ వీ షేప్ నెక్ దగ్గర అంతా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక చిన్న బ్యాండ్ లాగా కూడా పెట్టారండి. లైక్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఇలాంటి వీ షేప్ నెక్స్ చాలా బాగుంటాయి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కొంచెం కిందన కూడా ఇంకో లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా 2 లేసెస్ అయితే వచ్చాయండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చిన్నది అండ్ పైన వచ్చేసరికి కొంచెం పెద్ద లేస్ డీటెయిలింగ్తో సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ ఇన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే ట్రాన్స్పరెంట్ అనిపించలేదండి. ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా కొంచెం మనకి సెమీ ప్లాజో లాగా వచ్చింది. మరి ఎక్కువ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ కాకుండా ఇట్లా సెమీ ఫ్లేర్తో ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే వచ్చిందండి. కాట్ సెట్ లాగా లైక్ సేమ్ ప్రింట్ అయితే వచ్చింది టాప్ అండ్ బాటమ్. సో ఇట్లా ఎలాస్టిక్ అయితే వచ్చింది అండ్ మనకి ఇట్లాగా ఫ్లేర్ అయితే కొంచెం వచ్చి ఇక్కడ స్లీవ్స్ దగ్గర ఎలా అయితే డబల్ లేయర్ లేసెస్ అయితే వచ్చాయో అట్లా అయితే వచ్చింది. ఇక్కడ సింపుల్ లేస్ కింద అండ్ పైన కొంచెం ఇంకా చిన్నది లేస్ అయితే వచ్చి ఇలా కాటన్ ఫ్యాబ్రిక్లో బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ సెమీ ఫ్లేర్ ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చింది. ఇది కూడా థిన్ సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితేనే వచ్చిందండి. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు అండ్ షార్టర్ సైడ్ ఉండేవాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇట్లాంటి సాఫ్ట్ కాటన్స్ కొంచెం థిక్గా ఉండి స్టిఫ్గా ఉండే టైప్ ఆఫ్ కాటన్స్ ఏంటంటే పెద్దగా సెట్ కావండి. కొంచెం షార్టర్ సైడ్ అండ్ కొంచెం చబ్బీ ఉండే వాళ్ళకి ఇంకా చబ్బీగా ఉన్నట్టు కనబడతారు. సో ఇది ఏంటంటే మనకి సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్లో మనకి ఇట్లాగా నైరా కట్ స్టైల్లో అయితే టాప్ వచ్చింది. సో ఇట్లా మనకి వైట్ కలర్ లైక్ కొంచెం వైట్ కలర్ పైన ఇట్లా ఎల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది దీనిపైన. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చిందండి. చివరిన వాష్ చేసినా సరే కూడా ఈ ఎలాస్టిక్స్ అయితే అంత తొందరగా పాడవ్వండి. బట్ ఆబ్వియస్లీ ఓవర్ యూజ్ చాలా ఎక్కువసార్లు వాష్ చేశాక ఎలాస్టిక్ కొంచెం లూజ్ అవ్వచ్చు. బట్ వెంటనే అయితే ఒక 4-5 వాషెస్ ఇంకా ఎక్కువ వాషెస్కి అంత తొందరగా అయితే ఎలాస్టిక్ పాడైతే అవ్వదండి. సో దీనికైతే ఎలాస్టిక్ వచ్చింది. బట్ ఏంటంటే వీటిని ఐరన్ చేసినప్పుడు ఎలాస్టిక్ మీద ఐరన్ చేయొద్దు. ఎలాస్టిక్ మీద ఐరన్ చేస్తే మటుకు ఎలాస్టిక్ పాడవుతుంది మనకి. సో నెక్ వచ్చేసి ఇట్లా సింపుల్ క్లోజ్ నెక్ లాగా అయితే వచ్చి మనకి అండ్ ఇక్కడ అంతా ఇట్లాగా పోట్లీ బటన్స్ లాగా వచ్చాయి. అండ్ దీనికి ఏంటంటే ఇక్కడ అంతా ప్లీట్స్ వచ్చాయండి. యోకట్ లాగా వచ్చి మనకి యోకట్ దగ్గర ప్లీట్స్ అయితే వచ్చి పక్కన స్లిట్ అయితే వచ్చింది. స్లిట్ మరీ పైకి అయితే రాలేదు, కొంచెం కిందకే వచ్చిందండి స్లిట్ అయితే. సో ఇట్లా స్లిట్ అయితే కొంచెం కిందకు వచ్చి ఇట్లా సింపుల్ టాప్ అయితే వచ్చింది మనకి. అండ్ బ్యాక్ టై చేసుకోవడానికి మనకి ఇలాగా థ్రెడ్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఆర్ ఫ్రంట్ మీకు నచ్చినట్టు ఎక్కడో చోట అయితే టై చేసుకోవచ్చండి వీటిని. సో వేస్ట్ ఏంటంటే మంచి డిఫైన్ లుక్ అయితే వస్తుంది. హాగ్లాస్ బాడీ షేప్ అండ్ పియర్ బాడీ షేప్ ఉండే వాళ్ళకి ఇట్లాగా టై చేసుకునే వచ్చినప్పుడు టై చేసుకుంటే మంచి డిఫైన్ లుక్ అయితే వస్తుంది.
అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చిందండి, టాప్కి పాకెట్ అయితే వచ్చింది మనకి. అండ్ దీనికి బాటమ్ సేమ్ టాప్ ఏదైతే వచ్చిందో అట్లే వచ్చింది. స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది, నో డీటెయిలింగ్ అండి. కింద అయితే ఇలా చిన్న స్లిట్ అయితే ఇచ్చారు అండ్ సెమీ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్లో బాటమ్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏమనిపించలేదండి ఇదైతేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం కలర్ అయితే బ్రైట్గా ఉండింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా నాకైతే అంత ప్యూర్ కాటన్ అయితే అనిపించలేదండి, కొంచెం థిక్గా ఉండింది ఫ్యాబ్రిక్ అయితేని. సో ఇదేంటంటే మరీ సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్ అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది, ఏమీ డీటెయిలింగ్ లేదు. మోర్ దెన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అన్నాను కన్నా సిగరెట్ ప్యాంట్ అయితే అనొచ్చు. కొంచెం ఫిట్గా అయితే వచ్చింది. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కొంచెం లూజ్ వస్తుంది, అంత లూజ్ కాకుండా మరీ ఫిట్గా అయితే వచ్చిందండి మనకి బాటమ్. సో ఇదేంటంటే ఇట్లాగా సింపుల్గా బోట్ నెక్ లాగా అయితే వచ్చి ఇక్కడ స్లిట్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ అంతా కూడా మనకి 4 బటన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ వుడెన్ బటన్స్ అండి, బాగుండిందండి, బటన్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ దీనిపైన ఏంటంటే మనకి కొంచెం ఇక్కత్ టైప్ ఆఫ్ ప్రింట్ లాగా వచ్చింది. ఇక్కత్ వీవ్ కాదండి, ఇక్కత్ ఈజ్ యాక్చువల్లీ వీవ్, కానీ ఇది వీవ్ కాదు మనకి, జస్ట్ ప్రింట్ ఏంటంటే ఇలా ఇక్కత్ స్టైల్లో ప్రింట్ అయితే వచ్చింది. సో ఇలా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, కాటన్ కన్నా కొంచెం థిక్గానే ఉండిందండి ఫ్యాబ్రిక్ అయితే, థిక్ టైప్ ఆఫ్ కాటన్ అని చెప్పొచ్చు. సో కొంచెం థిక్గా అయితే ఉంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ కొంచెం సిగరెట్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. సిగరెట్ ప్యాంట్ ఏంటంటే కొంచెం లెగిన్ లాగా ఫిట్టెడ్గా అయితే వస్తుంది మనకి. స్ట్రైట్ కట్ ప్యాంట్ అంటే కొంచెం లూజ్గా ఉంటుంది. సో ఇట్లా సిగరెట్ ప్యాంట్ లాగా వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ అయితే వచ్చింది. ఈ స్లిట్ అయితే చాలా బాగుంటుందండి, లుక్ కంప్లీట్గా లుక్ చేంజ్ చేస్తుంది స్లిట్ రావడం వల్ల, మంచి స్టైలిష్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ దీనికి సెమీ ఎలాస్టిక్ వచ్చి సింపుల్గా ఇలా సిగరెట్ ప్యాంట్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదండి, కొంచెం థిక్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది ఈ సెట్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఒక్కటే కొంచెం కార్డ్ సెట్ లాగా, ఐ మీన్ టాప్ అండ్ బాటమ్ సేమ్ ప్రింట్ అండ్ ఫ్యాబ్రిక్తో రాందంటే ఇది ఒకటే, సారీ సేమ్ ఫ్యాబ్రికే, బట్ ఏంటంటే సేమ్ ప్రింట్ రాకుండా ఇలా డిఫరెంట్గా కాంట్రాస్ట్గా వచ్చిందండి ఈ సెట్ ఒకటి ఇవాళ వీడియోలోని. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి మెరూన్ కలర్లో దీనిపైన అంతా ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. సో ఇట్లా డిఫరెంట్గా బ్లాక్ ప్రింట్ లాగా అయితే వచ్చింది. ఇది కూడా థిన్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చిందండి, చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితేని. సమ్మర్స్లోని అండ్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది మనకి. సో దీనికి ఏంటంటే మనకి ఇట్లాగా వీ షేప్ నెక్ లాగా అయితే వచ్చింది డీప్గాని, బట్ ఇదైతే మరీ డీప్గా ఉన్నింది కాబట్టి మనకి ప్యాంట్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో ఇక్కడ ప్యాచ్ లాగా అయితే వేశారు. అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా సింపుల్గా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చి మనకి ఇట్లా అయితే వచ్చిందండి టాప్. అండ్ ఇది నెక్ ఏంటంటే కొంచెం చూడడానికి ఇట్లాగా కొంచెం డిఫరెంట్ అనిపించింది నెక్ ఇట్లా ఇలా రావడం వల్ల. అండ్ చుట్టూ కూడా ఇక్కడ హైలైట్ అయితే చేసి ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్, నో డీటెయిలింగ్ ఆన్ ద స్లీవ్స్ అండి, సింపుల్గా వచ్చింది స్లీవ్స్. అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి. ఇది ఏంటంటే మనకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. అండ్ ఇదంతా కూడా ఇలా వర్టికల్గా వచ్చింది. ఇట్లా వర్టికల్గా వచ్చినవి షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి బాగుంటాయి. స్పెషలీ బాటమ్స్ పైన వర్టికల్ ప్రింట్స్ వచ్చినవి అయితే తీసుకోండి, చాలా ఎలాంగేటెడ్గా నీట్ లుక్ అయితే కనబడుతుంది, టాల్గా ఉన్నట్టు ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇట్లా జిగ్జాగ్ లైన్స్ వచ్చి మనకి ఇలాగా బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి కూడా మనకి ఇలాగా చిన్నగా స్లిట్ లాగా వచ్చింది. ఇది కూడా మోస్ట్లీ లైక్ సిగరెట్ ప్యాంట్ లాగే ఉండిందండి, బికాజ్ నాది ఏంటంటే కొంచెం లోవర్ బాడీ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి నాకైతే ఫిట్గా వచ్చింది. సో అందరికీ అలా రావాలని లేదు, బట్ ఏంటంటే ఓవరాల్గా ఇది ఏంటంటే సిగరెట్ ప్యాంట్ లాగే వచ్చింది మనకి, బికాజ్ ఇక్కడ ఫ్లేర్ అయితే చాలా తక్కువ ఉండింది. స్ట్రైట్ కట్ ప్యాంట్ కాదు, ఇది సిగరెట్ ప్యాంట్ లా వచ్చి సెమీ ఎలాస్టిక్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి బాటమ్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ అండి, దిస్ ఇస్ మై ఫేవరెట్ ఇన్ ద వీడియో. కలర్ నచ్చింది అండ్ టాప్ లెంత్ కూడా నాకు నచ్చింది. నాకు టాప్ లెంత్ కొంచెం పొడవు ఉంటే ఇష్టం, మరీ షార్ట్ కానీ అట్లానే మీడియం లెంత్ కన్నా నాకు ఇట్లాంటి టాప్స్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఇష్టం అండి. మీ నుంచి ఒక 6 to 7 inches పొడవు అయితే పెట్టించుకుంటాను నేను. కస్టమైజ్ చేయించుకున్నప్పుడు కూడా నేను డ్రెస్ మెటీరియల్ స్టిచ్ చేసినప్పుడు లెంత్ అయితే ఎక్కువ పెట్టుకుంటాను. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం టాప్ లెంత్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ లోవర్ హెవీ బాడీ ఉండే వాళ్ళకి కూడా కొంచెం టాప్ లెంత్ ఎక్కువే పెట్టించుకోవాలండి. షార్ట్ లెంత్ టాప్స్ పెట్టించుకుంటే లోవర్ హెవీ బాడీ ఇంకా హెవీగా అయితే కనబడుతుంది. అండ్ ఈ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా వర్టికల్ ప్రింట్స్ అయితే వచ్చాయి. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఇది మంచి చాయిస్ అండి. టాప్ లెంత్ పర్ఫెక్ట్ వచ్చి ఇట్లా మనకి బాటమ్ వర్టికల్ స్ట్రైప్స్ అయితే వస్తే ఇట్లాంటివి వేసుకుంటే ఏంటంటే ఇంకా టాల్గా ఉన్నట్టు ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. సో కమింగ్ టు ద టాప్, ఇలా సింపుల్ బోట్ నెక్ లాగా అయితే వచ్చి నెక్ దగ్గర ఇట్లా బటన్స్ అయితే వచ్చాయి. ఇవి ఏది ఓపెన్ అవుతుందండి, జస్ట్ షో బటన్స్. అండ్ దీని చుట్టూరా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ బటన్ దగ్గర ఏంటంటే ఇట్లా ఫ్రీగా ఐ మీన్ ఏం పెట్టకుండా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఒక ఉక్ అయితే వచ్చిందండి, సో దట్ మనకి వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి. అండ్ దీని చుట్టూరా ఈ లేస్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. సో ఇట్లా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మంచి కలర్ అండి, దీనిపైన అంతా టీల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. దీనిపైన అంతా మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. ఈ ప్రింట్ పైన వచ్చిన ఈ పింక్ కలర్ కూడా బాగుండింది, మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఉండింది, మంచిగా ఎలివేట్ చేసిందండి టాప్ లుక్ని అయితేని. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 లెంత్ వచ్చి ఇట్లా మనకి స్లీవ్ ఎడ్జ్లో
ఇలా 3 లేయర్స్ ఆఫ్ లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇలా త్రీ స్టెప్స్ లాగా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఎడ్జ్లోని కొంచెం దూరం మళ్ళీ కొంచెం దూరంలో ఇట్లా 3 లేయర్స్ ఆఫ్ లేస్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ దీనికి కూడా సిగరెట్ ప్యాంట్ లాగే వచ్చిందండి. ఇదైతే పెద్దగా ఫ్లేయర్ అయితే ఎక్కువ లేదు, మనకి ఇట్లాగా ఫ్లేయర్ తక్కువ వచ్చి సిగరెట్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. దీనికి కూడా సెమీ ఎలాస్టిక్ అండ్ దీనిపైన ప్రింట్ వర్టికల్గా వచ్చింది, కొంచెం డిఫరెంట్ ప్రింట్ వచ్చింది. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా చిన్న స్లిట్ లాగా అయితే వచ్చి ఇట్లా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.